పేరు చైతన్య సార్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి వచ్చాను సార్. అవునా? మీ ఊరి పేరు ఎక్కువగా టీవీల్లోనూ పేపర్లోనూ కనిపిస్తుందే. అసలు ఏంటయ్యా మీ ఊరు కదా? సార్, ఇది కేవలం ఊరి కథ కాదండి, మా ఉద్దానం ఊపిరి కథ సార్. ఇంట్రెస్టింగ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? మీకు తెలుసు కదా సార్, మా ఉద్దానం ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉందని. మరి అక్కడ పరిస్థితుల ప్రభావమో లేక పరిసరాల ప్రభావమో తెలియదు కానీ ఇప్పటి వరకు కిడ్నీ సమస్యలతో మా ఊర్లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. 1990లో మొట్టమొదటిసారిగా మా ఉద్దాన ప్రజల గుండెల్లో గుబురు పుట్టింది సార్. భయం, కష్టం, బాధ, కన్నీరు ఇవన్నీ మా జీవితంలో భాగమైపోయాయి సార్. ఇప్పటి వరకు కిడ్నీ సమస్యలతో 4,500 మంది పైగా చనిపోయారు సార్. ఇంకా 34,000 మంది మా ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు సార్. మరి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య చేరలేదా? ప్రభుత్వాలు మా ఊరి వరకు చేరాయి సార్. చేరిన ప్రభుత్వాలు మారాయి సార్. మా బతుకులు మాత్రం ఏం మారట్లేదు సార్. చాలా పరిశోధనలు చేశారు సార్. పర్యావరణవేత్తలేమో అక్కడున్న పరిసరాల్లో విషపూరితమైన పదార్థాలు చేరడం వలన వేడి ఒత్తిడి ఎక్కువడం వల్ల ఈ ప్రమాదానికి కారణం అని చెప్పారు సార్. తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు త్రాగే నీరు కలుషితమైందంటూ చెప్పి వెళ్ళిపోయారు సార్. ఒకరేమో నీళ్ళలో మెర్క్యూరీ ఉందని, మరొకరు సిలికా ఉందని చెప్తుంటే ఎవరి మాట నమ్మాలి సార్? అసలు కారణం చెప్పకుండా ముసలిక నీరు కారుస్తూ ఓట్ల కోసం ఓదార్చడానికి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చేసారు. ఒక విషయం చెప్పనా సార్, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో మొదటి